సుందరయ్యపల్లి గ్రామంలో తిండిపోతు రమణయ్య ఉండేవాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. తనకు ఇష్టమైనవి చేసి పెట్టడానికి సింగయ్య అనే వంటవాన్ని కూడా పెట్టుకుంటాడు. ఈ పనివాడు సింగయ్య భలే రుచిగా సమోసాలు చేస్తున్నాడు. అమ్ముకుంటే బాగా డబ్బులొస్తాయి కదా. ఆయన మన దగ్గర లేని డబ్బులా, వద్దులే మనమే తింటూ హాయిగా ఉండొచ్చు అని రమణయ్య అనుకుంటూ ఉండగా లోపల నుంచి భేల్మని ఏదో పగిలిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే రమణయ్య సమోసాలు ఉన్న ప్లేట్ని కుర్చీలో పెట్టి లోపలికి వెళ్తాడు. ఇక అప్పుడే చెట్టు కొమ్మల మీద పడుకున్న రాత గీత అనే దెయ్యాలు నిద్రలేచి ఆవలింతలు తీస్తాయి. అబ్బా, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, భలేగా ఉందే మన జీవితం. అవునే, మన తిండిబోతులం కాబట్టే నీ రాత నా గీత రెండు కలిసి మనల్ని తిండిబోతు ఫ్రెండ్స్ని చేశాయి గాని నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అరే అవునా, నా కడుపులో ఉన్న పిల్లిని పంపిస్తా నాగు, వాటిని తినేసి నీకు ఎలకల నుండి విముక్తి కలిగిస్తాయి. ఎందుకే ఎప్పుడు చూసినా నవ్వురాని జోక్స్ వేస్తుంటావు? నువ్వేసే జోక్స్కి నా కడుపు 3 ముక్కలవుతుంది మరి నవ్వలేక. నవ్వించడానికి నేను జోకర్ని కాదే, తిండిపోతు దెయ్యాన్ని. తినడమే తెలుసు నాకు. నేను జోకర్ దెయ్యాన్ని కదా, నవ్వించడమే నాకు తెలుసా? వేటకారాలు చాలు, ఇప్పుడు మన ఆకలి తీరేదెలా? నాకు మాత్రం ఏం తెలుసు, ఇద్దరం కలిసి అలా చూసుకుంటూ వెళ్దాం. మన అదృష్టం బాగుంటే పంచభక్ష పరమన్నాలు దొరుకుతాయి. ఒకవేళ అదృష్టం బాగాలేకపోతే ఏముంది, ఇస్తరాకుల ఎంగిలి మెతుకులు దొరుకుతాయి. అబ్బా చి, ఇస్తరాకుల ఎంగిలి మెతుకులా? నేను తిననంటే తినను. మరీ మంచిది, అందులో ఉండే ఆ 4 మెతుకులు నేనే తింటాను. ఎప్పుడు చూడు నా నోటి దగ్గర బువ్వనే లాక్కుంటావు. ఆకలితో నేను చచ్చిపోతే అప్పుడు నువ్వొక్కదానివే ఉండొచ్చనే కదా నీ ఉద్దేశం? బాధతో రాత అన్న మాటకి పగలబడి నవ్వుతూ ఉంటుంది గీత. రాతకి అర్థం కాదు ఇప్పుడు ఎందుకలా పగలబడి నవ్వుతుందో అని. అయోమయంగా చూస్తూ ఉంటుంది. గీత మాత్రం అలా నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వుకి భయపడిన రాత, వామ్మో, దీనికి ఏదైనా దయ్యం పట్టుకుందా ఏంటి, ఉన్నట్టుండి ఇలా పగలబడి నవ్వుతుంది? ఆ మాట విని గీత కింద పడి కాళ్ళు చేతులు ఊపుకుంటూ నవ్వుతూ ఉంటుంది. అయోమయంగా చూస్తున్న రాత 2 నిమిషాల పాటు చూసి గీతను గట్టిగా తంతుంది. అంతే, గీత నవ్వుని ఆపేసి గబుక్కున ఎగిరి నిలబడుతుంది. ఏం జరిగింది రాత? ఏమీ లేదు, పద మన తిండి ఎక్కడుందో చూసుకుందాం అని అక్కడ్నుంచి 2 దయ్యాలు తిండి కోసం దిక్కులు చూస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటాయి. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరికీ కుర్చీలో ఉన్న సమోసాలు కనబడతాయి. వాటిని చూడగానే నోట్లో నుంచి లాలాజలం కారుతుంది. చెరొకటి తీసుకుని నోట్లో వేసుకుంటాయి. భలే రుచిగా ఉన్నాయనుకుంటూ నములుతూ ఉంటాయి. ఇక రమణయ్య పనివాడు సింగయ్య దగ్గరికొస్తాడు. సింగయ్య సమోసాలు చేస్తూ ఉంటాడు. రమణయ్యను చూసిన పనివాడు సింగయ్య ఇలా అడుగుతాడు, ఇంకా మీరు చెప్పినన్ని సమోసాలు తయారు చేయలేదు అయ్యగారు. తయారు కాగానే నేనే మిమ్మల్ని పిలుస్తాను. నేను అందుకు రాలేదురా, లోపల నుంచి ఏదో పగిలిన శబ్దం వినబడింది, అందుకే వచ్చాను. ఏం పడిందా కిందా అని. నాకెట్టాంటి శబ్దం వినపడలేదు అయ్యగారు. సరేలే, నీ పని నువ్వు చేసుకో, 1000 సమోసాలు తయారు చేయి అని చెప్పి రమణయ్య అక్కడి నుంచి బయటకొస్తాడు. బయట కుర్చీలో ఉన్న సమోసాలను తింటూ ఉంటాయి రాత గీత. సమోసాలు భలే బాగున్నాయి కదా గీత? అవునే నా రాత, భలే రుచిగా ఉన్నాయి, లోపల నుండి గుమగుమలదిరిపోతున్నాయి. ఉన్నట్టుండి రాత పక్కకు తిరిగి ఇలా అనుకుంటుంది, లోపల సమోసాలు చేస్తున్నారనుకుంటా, అవి మొత్తం నేనే తినేయాలి, అప్పుడు గీతని ఇక్కడి నుండి పంపించేయాలి అనుకుని గీత వైపు తిరిగి గీతని చూస్తూ ప్రేమగా ఇలా అంటుంది రాత. అవునే గీత, నువ్వు ఈ మధ్య నీ అందం మీద ఫోకస్ చేయడం లేదే, ఎందుకు? చూడు ఎంత నల్లగా తయారవుతున్నావో. ఆ మాట విని వెంటనే గీత పక్కకు తిరిగి ఇలా అనుకుంటుంది, ఇదేమిటి, ఉన్నట్టుండి ఇది నా అందం మీద ఫోకస్ పెట్టింది? బహుశా లోపల చేస్తున్న సమోసాలు మొత్తం తినేయాలని ప్లాన్ చేసినట్టుంది, చెప్తా దీని సంగతి అంటూ రాత వైపు తిరుగుతుంది. ఇంతలోనే రమణయ్య అక్కడికి వస్తాడు. ప్లేట్లో చూసేసరికి సమోసాలు కనబడవు. అయోమయంగా చూస్తూ ఇలా అనుకుంటాడు, నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేట్ నిండా సమోసాలున్నాయి, వచ్చేసరికి సమోసాలు లేవు, ప్లేటు మాత్రం ఖాళీగా ఉందేంటి అని దిక్కులు చూస్తూ ఉంటాడు. అక్కడ ఎవ్వరూ కనబడలేదు అతనికి.
అది చూసిన దెయ్యాలు రాత గీత నవ్వుతూ ఉంటాయి. నవ్వులు మాత్రమే రమణయ్యకి వినబడుతూ ఉంటాయి. దెయ్యాలు మాత్రం కనిపించవు. దాంతో వదిలిపడతాడు రమణయ్య. ఓర్నాయనో, ఇక్కడేదో జరుగుతుందని కంగారుగా అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. అతని వెనకాలే ఈ 2 దెయ్యాలు రాత గీత కూడా లోపలికి వెళ్తాయి. రమణయ్యని చూసిన పనివాడు సింగయ్య ఇలా అనుకుంటాడు, ఈడనుమానం తగలయ్యా, నేనేమీ తినటం లేదురా నాయన అని తనలో తాను అనుకున్నట్టుగా గట్టిగా పైకనేస్తాడు సింగయ్య. ఆ మాటలు విన్న రమణయ్య కోపంగా సింగయ్యని చూస్తాడు. ఇలా అంటాడు, ఏమంటున్నావురా? సమోసాలు తింటున్నావా చేస్తున్నావా? ఇప్పటివరకు చేసిన సమోసాలు ఎక్కడ పెట్టావు? ఏమీ మాట్లాడకుండా సింగయ్య వెళ్ళి ఒక రూము తలుపు తెరుస్తాడు. రమణయ్య, రాత, గీత ముగ్గురు కలిసి ఆ రూంలోకి వెళ్తారు. అక్కడ టేబుల్ మీద 1000 సమోసాలుంటాయి. 1000 సమోసాలు చూడగానే కళ్ళు తిరిగి పడిపోతాడు రమణయ్య. వీడు వాటిని చూసే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకా తింటే ఏమవుతాడో? తినే అవకాశం మనమెందుకిస్తామే నా రాత, మనమే లాగించేద్దాం అంటూ ఆ ఘుమఘుమలాడుతున్న ఆ 1000 సమోసాలని చూడగానే రాతా గీతకి నోరూరుతుంది. లాలాచలం నోట్లో నుంచి కారుతూ ఉంటుంది. రాతా గీతకి చెప్పలేని సంతోషంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి డాన్స్ చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సమోసాల విందు నీకు నాకు పసందు, పట్టాలి ఒక పట్టు మన తిండి బోతు పట్టు. అహహహహహహ. ఏమంటావే గీత? ఇక ఆలస్యం వద్దంటానే రాత. అప్పుడు రాతా గీత ఇద్దరూ ఆ టేబుల్కి చెరొక దిక్కుకు నిలబడతారు. ఇద్దరూ కళ్ళు మూసుకొని దండం పెట్టి ఇలా అంటాయి, అమ్మా, ఓ మంచి అమ్మ, మాకు జన్మనిచ్చావు, ఆకలినిచ్చావు, అలాగే తినడానికి 1000 సమోసాలనిచ్చావు. మా కడుపులో పట్టేలా మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాతా గీత నోర్లు తెరుస్తాయి. అంతే, సమోసాలు ఒకదాని తరువాత ఒకటి రాతా గీత నోట్లోకి వెళ్తూ ఉంటాయి. కళ్ళు తిరిగి పడిపోయిన రమణయ్య కాసేపటికి నెమ్మదిగా లేచి ఆ 1000 సమోసాల వైపు చూస్తూ ఉంటాడు. ఆ టేబుల్ దగ్గరున్న దెయ్యాలు కనిపించవు అతనికి. ఆ టేబుల్కి 2 పక్కలా సమోసాలు ఒకదాని తరువాత ఒకటి లేచి మాయమైపోవటం గమనిస్తాడు రమణయ్య. ఆశ్చర్యపోతాడు. చుట్టూ అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఓయ్ గీత, వీడు లేచాడే. వాడు లేచినా లేవకపోయినా చేసేదేమీ లేదు. వాడిని పక్కన పెట్టి ముందు సమోసాలు తినవే, భలే రుచిగా ఉన్నాయి. ఆ వంటవాడికి వెళ్ళేటప్పుడు కృతజ్ఞతలు చెప్పి వెళ్దాం. సరే, వాడు మన కడుపు నింపడానికే ఈ 1000 సమోసాల్ని ఇంత రుచిగా చేసినట్టున్నాడు. కృతజ్ఞతలు చెప్పడంలో తప్పులేదు అని కాసేపు మాట్లాడుకుని మళ్లీ నోరు తెరుస్తాయి. సమోసాలు ఒకదాని తరువాత ఒకటి లేచి వాటి నోట్లోకి వెళ్తూ ఉంటాయి. ఓరి నాయనో, ఈరోజు నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అర్థం కావటం లేదే. బయట మనుషులు కనబడకుండా నవ్వులు వినబడ్డాయి. ఇప్పుడేమో ఈ సమోసాలట్టా పైకి లేచి ఇట్టా మాయమైపోతున్నాయి అంటూ కంగారుగా రమణయ్య సింగయ్య దగ్గరికి వెళ్తాడు. సింగయ్య రమణయ్య కంగారును చూసి ఇలా అడుగుతాడు, ఏమైంది బాబుగారు, ఎందుకట్ట కంగారుగా ఉన్నారు? రమణయ్య ఏమీ మాట్లాడకుండా సింగయ్యని తీసుకుని రూంలోకి వస్తాడు. అక్కడ టేబుల్ దగ్గర చూడమని చెప్తాడు. సింగయ్య చూస్తాడు. అక్కడ 2 దెయ్యాలు సమోసాలు తినటం అతనికి కనిపిస్తుంది. సింగయ్యని చూసిన రాత కనుకొడుతుంది. దాంతో సింగయ్య నవ్వుతూ అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే అతని వెనకాలే రమణయ్య వస్తాడు. దెయ్యాలు 2 సమోసాలు తినటం ఆపేస్తాయి. మొదటిసారి నాకు ఈ సమోసాలతో కడుపు నిండినట్టు అనిపిస్తోంది. నాకు కూడా అలాగే ఉందే నా రాత. కడుపు నిండింది కదా, వెళ్ళి కాసేపు ఆడుకుందాం. అవునే గీత, అప్పుడు గాని తిన్నవరుగుతాయి, మళ్ళీ ఆకలవుతుంది, అప్పుడొచ్చి మిగతావి తినచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒరే సింగా, లోపల ఏం జరిగిందిరా? ఎందుకలా నవ్వుతూ వచ్చావు? అయ్యా, లోపల సమోసాల దగ్గర 2 ఆడదెయ్యాలున్నాయి బాబుగారు. అందులో ఒకటి నన్ను చూసి కన్ను కొట్టింది. నాకు భలే సిగ్గు అనిపించింది. అందుకే అట్టా నవ్వుతూ వచ్చాను. నాకింకా సిగ్గుగానే ఉందయ్యా. చాల్తీ నీ సిగ్గు సాంబరం. అక్కన్నా 1000 సమోసాల్ని అవి తింటున్నారా సింగా? ఏదోటి చెయ్యరా, వెళ్ళి అట్నక్కడి నుంచి తరువుదాం పదా. దెయ్యాల్ని తినేటప్పుడు తరిమెత్తే పగపెట్టి మనల్ని చంపేస్తాయని మా బామ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది బాబుగారు. అందుకని నేను రాను, మీరెళ్ళి తరిమియండి అని చెప్పి అక్కడి నుంచి సింగయ్య వెళ్ళిపోతాడు. ఇంకా రమణయ్య చేసేదేమీ లేక కొంచెం భయంగా రూంలోకి వచ్చి చూస్తాడు.
ఆ తిండిపోతు దెయ్యాలు రాతా గీత మిగిలిన సమోసాల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. గాల్లోకి లేచిన సమోసాల ప్లేట్ని చూసి రమణయ్య భయంతో బయటకు పరుగులు తీస్తాడు. ఇక అది చూసిన దెయ్యాలు నవ్వుతూ ఆ సమోసాల్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.